హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ తీసుకొచ్చింది. ఇది ఏం చేస్తుందా అని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఎందుకో ఏమో సర్దునా సరే ఎందుకో డబల్ కా బిడ్డ తినాలనిపిస్తుంది. అందుకే డబల్ కా బిడ్డ తినాలని చెప్పేసి మిల్క్ బ్రెడ్ తీసుకున్నా. నేను ఎట్లా చేస్తానో నా స్టైల్లో మీకు చూపిస్తాను డబల్ కా బిడ్డ. ఓకేనా ఫ్రెండ్స్, రండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ బ్రెడ్ని అయితే ఇగో ఇట్లా అయితే తీసుకుందాము. ఇవి చుట్టూ మంచిగా మనం కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా లైన్స్ కట్ చేసుకోవాలి. ఇట్లా ఇవి ఉంటే అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్, అందుకే ఇవి కట్ చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది మనకు. అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తీసేసాలి, కానీ ఇది తీసేసాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు డబల్ కా మీటర్ అన్నా కదా, అన్నీగో ఇట్లా కట్ చేసుకోవాలి అన్నీ. చూడండి, ఇప్పుడు దీనికి మనము నెయ్యిలో వేయించుకుందాము, అది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెయ్యి అయితే నేను వాడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు డబల్ కా మీటర్లకు ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది వాడతాను నేను. మీరు కూడా ఇదే వేయండి, మీ ఇష్టం. మీకు ఏ నెయ్యి ఇంట్లో అయితే సరే, ఏదైనా సరే ఇదే బాగుంటుంది. ఓకేనా, నాకైతే ఇదే బాగుంటుంది పర్సనల్గా అయితే. ఓకేనా, ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మంచిగా మరగాలి ఈ పాలు. డబల్ కా మీటర్ అన్నా కదా, కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ నేను వాటర్ పోయాను, పాలే పోస్తాను. ఇందులోనే పాలు పోస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు కూడా. ఇగో ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను, అక్కడ పాలు ఉన్నాయి, ఇక్కడ ప్యాన్ పెట్టుకొని మనము ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ కాల్చుకుందాం. ఓకేనా, ముందైతే పొయ్యి ముట్టించుకుందాం ఫ్రెండ్స్. అందులో ఆయిల్, చూడండి, ఈ నెయ్యి అయితే కాగిపోయింది ఫ్రెండ్స్. మనము ఒక్కొక్క స్లైసెస్ వేసుకోవాలి ఇట్లా. చూడండి, కొంచెం టైం పడుతుంది అన్నట్టు, కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ అని కానీ ఏదన్నా కానీ ఉండదు. ఇప్పుడు ఇది మనము ఇట్లా మరలేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా కాలుతుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా సుర్ర అంటుంది. అందుకే ఇట్లా మంచిగా మనము కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే మంచిగా కాలిపోయినాయి ఫ్రెండ్స్. ఇవైతే తీసేసుకుందాము ఇందులోకి అన్నీ. ఇక అన్నీ అట్లనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము. మళ్ళీ అట్లా వేసుకొని ఆయిల్ వేసి అన్నీ అట్లనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవైతే అన్నీ కాల్చుకున్నాం ఫ్రెండ్స్. చూడండి మంచిగా. ఇప్పుడు మనము చక్కెర పాకం పట్టుకుందాం. ఓకేనా, నేనైతే దీంతో 2 కప్పులు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కెర అయితే ఎక్కువ చక్కెర పట్టదు దీనికి. చూడండి, కప్పుకు తక్కువనే పోస్తున్నా. ఇందులో మంచిగా కొంచెం వాటర్ పోసుకుంటాం. ఈ కప్పుతో 2 కప్పులు పోస్తాను. ఇలాచీలు ఫ్రెండ్స్, నేనైతే 2 వేసుకున్నాను. ఇవి మంచిగా మరిగినాయి. ఇప్పుడు ఇవైతే చక్కెర మొత్తం కరిగిపోయింది, మంచిగా అయింది. ఇప్పుడు మనము బ్రెడ్ రైసెస్ వేసుకుందాం. ఇందులో బంద్ చేసుకుందాం. పొయ్యి కరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్ చక్కెర, అంతే.
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా అయిపోయింది. ఇట్లా పాలు మరిగిన తర్వాత మనం ఇందులో పోసుకున్నాం. పాలు అయితే మంచిగా మరిగిపోయినాయి ఫ్రెండ్స్, మనం ఇందులో పోసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఒక 5 minutes ఇట్లా మూత పెట్టుకొని 5 నిమిషాలు. ఇది 1 hour అయింది ఫ్రెండ్స్, అయినా కానీ పొగలు వెళ్తుంది. చూడండి ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేసి చెప్తా. నాకు ఇట్లా కాలిందంటేనే ఇష్టము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, డబల్ కా మిఠా. టేస్ట్ చేసి చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి టేస్ట్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇది టేస్ట్ చేసి చెప్తా. కొంచెం టైం పట్టినా కానీ సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.